అందరికీ నమస్కారం. ఈరోజు మరి ఈ ఒక మంచి విద్యా సంస్థలో లైన్ కోటిరెడ్డి గారి నాయకత్వంలో ఒక చక్కటి కార్యక్రమం జరగటం, ప్రత్యేకించి ఇది వారి కుటుంబ సభ్యులు ఎవరైతే 2-3 తరాల్లో గతంలో వాళ్ళ కుటుంబంలో అంతా కలిసి ఉండి ఒక కుటుంబ వ్యవస్థతో మరి దానికి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరూ ప్రేమతో ఉన్నారో వాళ్ళ పేరు కలిసి వచ్చేటట్టుగా ఆల్బమ్ చారిటబుల్ ట్రస్ట్ అనే దాన్ని రిజిస్టర్ చేయడానికి ముందే అనేక మంచి కార్యక్రమాలు ఆ ట్రస్ట్ తరపున చేసి ఈరోజు మరి ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా వాళ్ళ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఒక మంచి కార్యక్రమంగా చేయటం అనేది మరి చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా కోటిరెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి మొదటిది కోటిరెడ్డి గారి గురించి, భగవంతుడి దయ వల్ల ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉండి లెక్చరర్గా కానీ, ప్రొఫెసర్గా కానీ, టీచర్గా కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పేదవారి పిల్లలకి ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకు ఉపయోగపడేటట్టుగాను, కొన్ని కార్యక్రమాలు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకు కూడా ఉపయోగపడేట్టుగాను కెరియర్ గైడెన్స్ పేరుతో, ఆ కెరియర్ గైడెన్స్లో భాగంగానే ఒకప్పుడు కెరియర్ గైడెన్స్ వేరు, ఇప్పుడు కెరియర్ గైడెన్స్లో భాగంగా మరి సాఫ్ట్ స్కిల్స్ అని కానీ, లైఫ్ స్కిల్స్ అని కానీ, లీడర్షిప్ స్కిల్స్ అని, మరి యువ నిర్మాణం అని రకరకాల పేరుతో పిల్లలకు ఉపయోగపడే చక్కటి విషయాల్ని బోధించటం అనేది లయన్స్ క్లబ్ల ద్వారా మేము 30 సంవత్సరాల నుంచి చేపడుతున్నాం. ఆ రకంగా చేస్తున్న ఒక టీం మెంబరు కోటిరెడ్డి గారు. ఈ రకంగా ఆయన కొన్ని లక్షల మందికి ఆ రకంగా కెరియర్ గైడెన్స్ ఇచ్చాడు. మరి ఆ రకంగా మేమంతా ఒకళ్ళకొకళ్ళం చాలా ఈ కెరియర్ గైడెన్స్ టీంలో నాబోటి వాళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి విద్యార్థులకు మరి ఈ కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఒక భగవంతుడు ఇచ్చిన అవకాశంతో దాని విలువ నాకు తెలుసు కాబట్టి కోటిరెడ్డి గారు చేసే మరి ఈ ప్రోగ్రాం యొక్క విలువ కూడా నేను గ్రహించి దాన్ని మనస్ఫూర్తిగా వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. దాంతోపాటు లయన్స్ క్లబ్ గురించి ఒక మాట, ఆయన కూడా లయన్స్ పాస్ట్ గవర్నర్గా మరి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యారు. అంతర్జాతీయ జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారు. అపారమైన ఆయన అనుభవాన్ని, లెక్చర్గా ఉన్న అనుభవమే కాకుండా మరి అపారమైన అనుభవం ఆయనకు కూడా ఉంది. వాళ్ళ అమ్మాయి కూడా అమెరికాలో ఉండటం, మరి అక్కడ వాళ్ళ పిల్లలు కూడా అక్కడ సెటిల్ అవ్వటం, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఆయనకి రాబోయే రోజుల్లో కూడా ఈ గ్లోబల్ నెట్వర్క్ అనేది ఒకటి అనేక రకాలుగా మరి ఒక మనిషిని ఒక వ్యక్తి నుంచి వ్యవస్థగా మారుస్తుంది. కాబట్టి వాళ్ళ కోటిరెడ్డి గారు వస్తానే ఆయన లెక్చరర్ దగ్గర నుంచి మరి లయన్స్ ఇంటర్నేషనల్ మన గవర్నర్ దాకా దగ్గర నుంచి మరి ఆయన కూడా ఇప్పుడు ఒక గ్లోబల్ టీం మెంబర్గా వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ అవటం వల్ల, ఆయన స్టూడెంట్స్ కూడా చాలామంది అనేక ప్రాంతాల్లో సెటిల్ అవటం వల్ల మరి వీటన్నిటి నుంచి ఆయన ఒక వ్యవస్థగా మారి వాళ్ళ మరి తాత కానీ, వాళ్ళ తాతగారు, వాళ్ళ నాయనమ్మ, తాత, వాళ్ళ సిస్టర్సు అందరి పేర్లు కలిసి వచ్చేట్టుగా ఆల్బమ్ అనే పేరు పెట్టారని నాకు చెబితే చాలా సంతోషం వచ్చింది. అన్ని ఎప్పుడో చనిపోయిన వారి ఆత్మకు కూడా శాంతి చేకూరేటట్టుగా వారందరినీ తలుసుకుంటూ కుటుంబం తరపున ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఆయన అఫీషియల్గా రిజిస్టర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఇలాంటి యాక్టివిటీస్ని చేయాలని ఆయన ఒక ప్రయత్నాన్ని మరి ఈరోజు అఫీషియల్గా స్టార్ట్ చేయడం కూడా చాలా మంచి విషయంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు వారు మరి కుటుంబ వనరుల ద్వారా, అలాగే ఆయన కూడా చెప్పారు, కేవలం వాళ్ళు చదివిన ఆయన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అట్లాంటి వాళ్ళ యొక్క సాయం మాత్రమే తీసుకుని బయట వాళ్ళ ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోకుండా వీళ్లకున్న వనరుల ద్వారానే రాబోయే రోజుల్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని ఒక ఎథికల్ స్టాండర్డ్స్ కూడా పెట్టుకుని ఆ ప్రకారంగా ముందుకెళ్తున్నానని చెబితే కూడా చాలా సంతోషం వేసింది. కాబట్టి నేను కోటిరెడ్డి గారిని, వారి టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడున్న మన ఈ పాఠశాల లహరి పాఠశాల యాజమాన్యం కూడా వారు కూడా నాకు తెలుసు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కూడా ఈ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నారు. మరి వారిని ఇక్కడున్న పిల్లలకు కూడా ఒక్క మాట, రాబోయే రోజుల్లో ఎవరైనా సరే ఆల్రౌండర్సే అఫీషియల్గా ఇచ్చేది ఒక సర్టిఫికెట్ అయినా ఒక కోర్స్ అయినా
మరి ఇప్పుడు కొత్తగా మారిన సిస్టంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అయినా లేకపోతే గ్లోబల్ యూనివర్సిటీస్ అయినా ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే నంబర్ ఆఫ్ కోర్సెస్ని అడిషనల్గా చేసుకోమంటుంది. సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోమంటున్నారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోమంటున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోమంటున్నారు, మోర్ దాన్ వన్ లాంగ్వేజ్ నేర్చుకోమంటున్నారు. ఇవన్నీ కరిక్యులంలో లేవు. కరిక్యులం లేకపోయినా వీటన్నిటిని అదనంగా సమకూర్చుకోమంటున్నారు. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు, అల్వం చారిటబుల్ ట్రస్ట్ లాంటివి స్వచ్ఛంద సంస్థలు కానీ, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, అలా మరి మిగతా అనేక రకాలుగా గవర్నమెంట్ ద్వారా కానీ, ప్రతి స్టూడెంట్ కూడా మీడియా ద్వారా కానీ, మరి లైబ్రరీస్ ద్వారా కానీ, ఇవాళ సెల్ ఫోన్ ద్వారా కానీ అనేక రకాలుగా అనేక విషయాలు నేర్చుకోవాల్సిన పరిస్థితిలో ఈ పిల్లలందరూ కూడా మరి చక్కగా విని రాబోయే రోజుల్లో మరి ఎంతో అభివృద్ధి చెంది ఒక ఆల్రౌండర్స్గా తయారవ్వాలని, గ్లోబల్ టీం మెంబర్స్ అవ్వాలని, తప్పనిసరిగా కొంతమంది గ్లోబల్ టీం లీడర్స్ కూడా అవుతారని ఆశీర్వదిస్తూ మీ అందరికీ మరొకసారి కోటిరెడ్డి గారి టీంని అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.